Current series expansion we are going to discuss in this video lecture. Already we discussed in the previous class Taylor series. Taylor series గురించి discuss చేసాం. Now we are going to discuss Laurent series. Laurent series అంటే ఏంటి? Laurent series expansion ఎలా కనుక్కుంటామని కాంప్లెక్స్ అనాలిసిస్ లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ we are going to discuss now. సో Laurent series లో మనకు ఎలా ఉంటుందంటే సిరీస్ ఎక్స్పాన్షన్ ఇలా ఉంటుంది. సో టేలర్ సిరీస్ లాగా ఓన్లీ పాజిటివ్ పవర్స్ ఆఫ్ జెడ్ రాదు, నెగటివ్ పవర్స్ ఆఫ్ జెడ్ కూడా వస్తుంది. మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేశారంటే దీస్ ఆర్ పాజిటివ్ పవర్స్ ఆఫ్ జెడ్. ఇఫ్ యూ గివ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ n 1 2 3 4 you will get z minus a 1, z minus a whole square, z minus a whole cube. These are positive powers. This represents negative powers of z. So this statement of Laurent series, what is the statement of Laurent series? Statement of Laurent series ఏం చెప్తుందంటే ఇక్కడ మనకి ఇక్కడ C1 C2 అనేటువంటి టూ సర్కిల్స్ ఉన్నప్పుడు C1 C2 ఆర్ టూ సర్కిల్స్ విత్ రేడియై వన్ ఈజ్ R1 అనదర్ వన్ ఈజ్ R2. ఇక్కడ R2 రేడియస్ ఈజ్ గ్రేటర్ దాన్ R1 రేడియస్, వన్ ఈజ్ R2 అనదర్ వన్ ఈజ్ R1 రేడియస్. అండ్ జెడ్ బి ఎనీ పాయింట్ ఇన్ ద రింగ్ షేప్డ్, దిస్ ఈజ్ కాల్డ్ రింగ్ షేప్. ఇది రింగ్ షేప్ లో ఉండేది. ఈ రింగ్ షేప్ లో జెడ్ అనేది ఒక పాయింట్ ప్లస్ దట్ ఈజ్ అనలిటిక్ ఆన్ C1 అండ్ C2 through the region between the circles. ఈ C1 C2 పైన ప్లస్ ఈ రీజియన్ హియర్ ద ఫంక్షన్ ఈజ్ అనలిటిక్. ఇన్ బిట్వీన్ C1 అండ్ C2 ద ఫంక్షన్ ఈజ్ అనలిటిక్ అండ్ T ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ C1 C2. C1 C2 పైన T అనేది ఒక పాయింట్ అనుకుంటే మనకు లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్ యూ విల్ గెట్ లైక్ దిస్. f of z ఈక్వల్ టు summation n equal to 0 to infinity an into z minus a whole power n plus summation n equal to 0 to infinity bn into bn by z minus a whole power n. What it means in Laurent series లో మనకు పాజిటివ్ పవర్స్ ఆఫ్ జెడ్ కాదు, నెగిటివ్ పవర్స్ ఆఫ్ జెడ్ కూడా ఉంటుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ కి లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్ కనుక్కునేటప్పుడు మీరు మైండ్ లో పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే we may have positive and negative powers of z and two most here an అంటే bn అంటే ఇలా ఎవాల్యుయేట్ చేస్తాం. an is 1 by 2 pi integral over c1 f of t by z minus a whole power n plus 1 dt, 1 by 2 pi integral over c2 f of t by z minus a whole power n plus 1 dt. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు కాషీస్ ఇంటిగ్రల్ ఫార్ములా చెప్పాను కదా, జనరలైజ్డ్ కాషీస్ ఇంటిగ్రల్ ఫార్ములా ఇలానే ఉంటుంది. అలా మీరు ఈజీగా ఈ స్టేట్మెంట్ ని గుర్తుపెట్టుకోవచ్చు. స్టేట్మెంట్ కూడా ఇంపార్టెంట్. ప్లస్ మనం ఇక్కడ యూజ్ చేసేటువంటి టూ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్ లో ఏంటంటే 1 minus x whole power minus 1. 1 minus x whole power minus 1 is 1 plus x square so on, and 1 plus x whole power minus 1 is 1 minus x plus x square minus x cube plus so on. Here this x is less than 1. That x value always less than 1. ఈ టూ ఫార్ములాస్ ని యూజ్ చేసే మనం లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్ ని ఎక్స్పాండ్ చేస్తుంటాం. ఆ టూ ఫార్ములాస్ బాగా గుర్తుండాలి. ప్రాబ్లమ్స్ ఆన్ లారెంట్ సిరీస్. లారెంట్ సిరీస్ పైన ప్రాబ్లమ్స్ చూసామంటే ఫస్ట్ ప్రాబ్లం f of z ఈక్వల్ టు z స్క్వేర్ మైనస్ 1 బై z ప్లస్ 2 ఇంటూ z ప్లస్ 3. సో ఫస్ట్ ఫ్రమ్ ద గివెన్ ప్రాబ్లం వీ నీడ్ టు డూ ద పార్షియల్ ఫ్రాక్షన్స్. ఫస్ట్ దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి. టూ ఫ్రాక్షన్స్ గా స్ప్లిట్ చేయాలి. డినామినేటర్ లో 2 ఉంటే లారెంట్ సిరీస్ అప్లై చేయాలంటే. సో అలా స్ప్లిట్ చేసినప్పుడు మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ గా మీరు ఒక పాయింట్ మైండ్ లో పెట్టుకోవాలి. న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ ఎప్పుడు న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ కంటే తక్కువ ఉండాలి. సో న్యూమరేటర్ డిగ్రీ ఆల్వేస్ లెస్ దాన్ డినామినేటర్ డిగ్రీ, దాన్ ఓన్లీ వీ కెన్ స్ప్లిట్ యూజింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ రూల్స్. బట్ హియర్ న్యూమరేటర్ డిగ్రీ వచ్చి 2, డినామినేటర్ డిగ్రీ కూడా 2. ఎలా అంటే z ఇంటూ z స్క్వేర్ వస్తుంది డినామినేటర్ లో కూడా. సో యాక్చువల్ గా డినామినేటర్ లో మనకి ఏముందంటే ఇక్కడ z స్క్వేర్ ప్లస్ 5z ప్లస్ 6 ఉంది. అంటే డినామినేటర్ డిగ్రీ 2, న్యూమరేటర్ డిగ్రీ 2. డినామినేటర్ లో z స్క్వేర్ ఉంది, న్యూమరేటర్ లో z స్క్వేర్ ఉంది. ఎప్పుడైతే డినామినేటర్ న్యూమరేటర్ డిగ్రీస్ ఈక్వల్ అవుతాయో అప్పుడు మనం దాని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయడానికి దాన్ని రీఅరేంజ్ చేయాలి. వీ నీడ్ టు రీఅరేంజ్ ద గివెన్ ఫ్రాక్షన్స్ బై యూజింగ్ డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్ అంటే ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ ఇలా ఉంది. ఇప్పుడు z స్క్వేర్ మైనస్ 1 బై z స్క్వేర్ ప్లస్ 5z ప్లస్ 6. z స్క్వేర్ ప్లస్ 5z ప్లస్ 6 తో z స్క్వేర్ మైనస్ 1 అని డివైడ్ చేయాలి. డివిజన్ మెథడ్ అంటాం. సో ఇక్కడ z స్క్వేర్ రావాలంటే 1 తో మల్టిప్లై చేస్తే చాలు.
1 తో దీన్ని మల్టిప్లై చేసాం అనుకో సేమ్ టర్మ్ వస్తుంది z² ప్లస్ 5z ప్లస్ 6. ఇప్పుడు సైన్స్ చేంజ్ చేయండి, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ మైనస్ మైనస్, సో ప్లస్ z² మైనస్ z² క్యాన్సిల్ అవుతుంది. మీకు ఉండేది ఏంటంటే రిమైనింగ్ మైనస్ 5z మైనస్ 1 మైనస్ 6 వచ్చి మైనస్ 7. దీన్ని మనం కోషెంట్ అంటాం, మనందరూ తెలుసు. దీన్ని రిమైండర్ అంటాం, డివైజర్. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ జెడ్ ఎలా రాయొచ్చు అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ ఆర్ బై డి. క్యూ ప్లస్ ఆర్ బై డి ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఫామ్ లోకి వస్తుంది. న్యూమరేటర్ డిగ్రీ లెస్ దాన్ డినామినేటర్ వస్తుంది. చూడండి, క్యూ ఏంటి 1 ప్లస్ ఆర్ ఏంటి మైనస్ 5z మైనస్ 7 బై డి z² ప్లస్ 5z ప్లస్ 6. మీరు టెక్స్ట్ బుక్స్ లో చూస్తే డైరెక్ట్ గా ఈ స్టెప్ ఉంటుంది, మీకు అర్థం కాదు ఎలా వచ్చింది ఈ స్టెప్ అని. ఇలా డివిజన్ చేస్తే వచ్చింది మనకు. ఓకేనా? ఇప్పుడు చూసినట్లయితే ఈ మైనస్ కామన్ తీసినట్లయితే మనకి ఇలా వస్తుంది 1 మైనస్ 5z ప్లస్ 7 బై z² ప్లస్ 5z ప్లస్ 6. ఓకే, ఈ z² ప్లస్ 5z ప్లస్ 6 నే మనం ఏమని చెప్తున్నాం, z ప్లస్ 2 ఇంటూ z ప్లస్ 3. నౌ I am assuming this one as equation 1. I am going to split this one into two fractions by using partial fractions. ఈ part ని partial fractions యూజ్ చేసి 5z plus 7 by z plus 2 into z plus 3 ని partial fractions లో ఇలా a by z plus 2 plus b by z plus 3 అని రాస్తాం. ఇప్పుడు z plus 2 into z plus 3 LCM తీసుకుంటే z plus 2 into z plus 3 LCM తీసుకుంటే a ని z plus 3 తో b ని z plus 2 తో మల్టిప్లై చేయాలి. అంటే a into z plus 3 plus b into z plus 2 వస్తుంది. లెఫ్ట్ సైడ్ 5z plus 7 by సేమ్ టర్మ్ z plus 2 into z plus 3 ఉంటుంది. ఇక్కడ z plus 2 into z plus 3 z plus 2 into z plus 3 క్యాన్సిల్ చేసామంటే మనం ఇప్పుడు z ప్లస్ లో ఇప్పుడు ఏ డినామినేటర్ లో ఉంది z ప్లస్ 2. z ప్లస్ 2 ని 0 కి ఈక్వల్ చేస్తే z వాల్యూ ఎంత -2. ఆ z ప్లస్ లో -2 రాస్తే z ప్లస్ లో -2 రాస్తే ఏ వాల్యూ వస్తుంది. b డినామినేటర్ లో ఏముంది z ప్లస్ 3 ఉంది. ఈ z ప్లస్ 3 ని 0 కి ఈక్వల్ చేస్తే z మైనస్ 3. z మైనస్ 3 రాస్తే b వాల్యూ వస్తుంది. z ప్లస్ 2 0 కి ఈక్వల్ చేసినప్పుడు z మైనస్ 2, z ప్లస్ లో -2 రాస్తే ఏ వాల్యూ వస్తుంది. సో put z equal to -2 in that equation. ఇక్కడ z ప్లస్ లో -2, ఇక్కడ z ప్లస్ లో -2 రాయండి. z ప్లస్ లో -2 రాస్తే 5 into -2 plus 7 equal to a into -2 plus 3. సో 3 minus 2 1 మీకు తెలుసు. అంటే ఏ వాల్యూ ఏమొస్తుందంటే మనకు 5 2s are 10 -10 plus 7 -10 plus 7 -3. a is -3. క్లియర్? అలానే మనం z ప్లస్ లో ఏ వాల్యూ రాయాలని చెప్పాను, z ప్లస్ 3 0 చేస్తే z మైనస్ 3. z ప్లస్ లో -3 రాస్తే మనకు b వాల్యూ వస్తుంది. z ప్లస్ లో -3 రాయండి. 5 into -3 plus 7 equal to b into -3 plus 2. -3 plus 2 అంటే -1. ఇక్కడ -3 plus 7 అంటే 5 3s are -5 into -3 -15. -15 plus 7 అంటే -8. సో b వాల్యూ 8 వస్తుంది. b is 8, a is -3. మరి క్లియర్? ఇప్పుడు మనకు f of z ని ఏమని రాయొచ్చు అంటే f of z ని ఇక్కడ 1 మైనస్ a బై 5z ప్లస్ 7 మనం స్ప్లిట్ చేసాం కదా, a బై z ప్లస్ 2. a అంటే -3 బై z ప్లస్ 2, b అంటే 8 ప్లస్ 8 బై z ప్లస్ 3. ఓకే, ఇప్పుడు ఆ మైనస్ తో మల్టిప్లై చేస్తామంటే క్లియర్ గా 1 ప్లస్ 3 బై z ప్లస్ 2 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8 బై z ప్లస్ 3. ఇంతవరకు మీకు క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేదే లారెంట్ సిరీస్ ఇంతవరకు స్టార్ట్ చేయాల. లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు మనకి ఇచ్చిన రీజియన్ లో లారెంట్ సిరీస్ ఎలా వస్తుందో చూద్దాం. లారెంట్ సిరీస్ లో మనకి ఇచ్చినటువంటి రీజియన్ ఏంటంటే గివెన్ రీజియన్ ఈస్ 2 less than mod z less than 3. ఇది జాగ్రత్తగా వినండి. ఈ పాయింట్ అర్థమైతే లారెంట్ సిరీస్ ఏ సమ్ అయినా వేయచ్చు. జాగ్రత్తగా వినండి. సో 2 less than z mod z less than 3. సో నేనేం చెప్తానంటే ఇంతకుముందు మీకు చెప్పాను ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తామని. ఈ ఫార్ములాస్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 కానీ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -1 కానీ ఈ ఫార్ములా 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ సో ఆన్ ఉంటుంది. ఇక్కడ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్
మైనస్ ఎక్స్ క్యూబ్ సో అని ఉంటుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 1 ఉండాలి, లెస్ దాన్ 1 ఉండాలి. అంటే మనకు లెస్ దాన్ 1 రావాలి అంటే ఇటు సైడ్ 1 రావాలి, లెస్ దాన్ ఉండాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఏది ఉంటే దాంతో డివైడ్ చేయండి. మొత్తాన్ని డివైడ్ చేసామంటే జెడ్ తో డివైడ్ చేయాలి. ఇది వచ్చి 2 బై మోడ్ జెడ్ లెస్ దాన్ మోడ్ జెడ్ బై మోడ్ జెడ్ 1 అంటే మోడ్యులస్ ఆఫ్ 2 బై జెడ్ ఈజ్ లెస్ దాన్ 1 అని చెప్పొచ్చు. అలానే ఇక్కడ 3 తో డివైడ్ చేసామంటే మోడ్ జెడ్ బై 3 లెస్ దాన్ 1. లెస్ దాన్ 1 వచ్చేటట్టు చూసుకోండి. ఒకవేళ గ్రేటర్ దాన్ ఉంటే దాన్ని రివర్స్ చేసి లెస్ దాన్ చేసుకొని రైట్ సైడ్ ఏది ఉంటే దాంతో డివైడ్ చేయండి, 1 వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఎందుకు చేసుకోవాలంటే మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్ ఉంది, నేను ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను. అలానే 1 ప్లస్ 3 బై ఇలా ఎందుకు చేసుకోవాలంటే లారెంట్ సిరీస్ లో నెగిటివ్ పవర్స్ ఆఫ్ జెడ్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు అదే మనకు టేలర్ సిరీస్ అనుకోండి, ఇది ఇక్కడ మనకి ఎటువంటి డౌట్ లేదు. టేలర్ సిరీస్ అయితే ఎలా అంటే టేలర్ సిరీస్ లో కన్ఫామ్ గా మనం జెడ్ ని కామన్ తీయకూడదు, 2నే కామన్ తీయాలి. ఎందుకంటే జెడ్ పాజిటివ్ పవర్స్ లో రావాలి కాబట్టి. బట్ ఇక్కడ జెడ్ ని కామన్ తీయాలా 2ని కామన్ తీయాలా అనేది మనకి ఇది క్లారిటీ ఇస్తుంది. ఈ ఇన్ఈక్వాలిటీ క్లారిటీ ఇచ్చేస్తుంది. సో ఇక్కడ డినామినేటర్ లో ఏముంది, 2z లో డినామినేటర్ లో ఏముంది జెడ్. సో ఫస్ట్ ఫ్రాక్షన్ లో జెడ్ ని కామన్ తీయాలి, 1 ప్లస్ 2 బై జెడ్ రావాలి. అప్పుడు 2 బై జెడ్ లెస్ దాన్ 1. అలానే సెకండ్ ఫ్రాక్షన్ కి వచ్చామంటే జాగ్రత్తగా చూడండి, జెడ్ నా 3 నా కామన్ తీయాల్సింది. ఇక్కడ డినామినేటర్ లో ఏముంది జెడ్ బై 3 అంటే జెడ్ బై 3 రావాలంటే 3ని కామన్ తీయాలి. సో 3ని కామన్ తీసి నేను ఇలా రాసుకుంటున్నాను, 1 ప్లస్ జెడ్ బై 3 ఈ ఫార్ములా అప్లై చేయాలి కాబట్టి. ఇప్పుడు న్యూమరేటర్ తీసుకెళ్ళండి, 1 ప్లస్ 3 బై జెడ్ ఇంటూ ఇది న్యూమరేటర్ తీసుకెళ్తే పవర్ లో ప్లస్ 1 ఉంటుంది డినామినేటర్ లో, న్యూమరేటర్కి వెళ్తే -1 అవుతుంది. 1 ప్లస్ 2 బై జెడ్ హోల్ పవర్ -1 మైనస్ 8 బై 3 ఇంటూ 1 ప్లస్ జెడ్ బై 3 హోల్ టు ద పవర్ ఆఫ్ -1. ఈ ఫార్ములా అప్లై చేయండి. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసామంటే 1 ప్లస్ ఎక్స్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఆల్టర్నేట్ గా. సో 1 ప్లస్ 3 బై జెడ్ ఇంటూ ఎక్స్పాండ్ చేసామంటే 1 మైనస్ 2 బై జెడ్ ప్లస్ 2 బై జెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 2 బై జెడ్ హోల్ క్యూబ్ ఇలా ఎక్స్పాన్షన్ సో ఆన్ మైనస్ 8 బై 3 ఇంటూ ఈ ఎక్స్పాన్షన్ 1 మైనస్ జెడ్ బై 3 ప్లస్ జెడ్ బై 3 హోల్ స్క్వేర్ మైనస్ జెడ్ బై 3 హోల్ క్యూబ్ సో ఆన్. ఇలా రాయిస్తే అయిపోయినట్టు. లేదా మీరు ఇలా సిగ్మాలో రిప్రజెంట్ చేయాలి. మనకు లారెంట్ సిరీస్ ఎక్స్పాన్షన్ చెప్పాం కదా, సిగ్మాలో ఉంటుంది. అలా రాసుకోవాలంటే సిగ్మా n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ. ఏం లేదు, ఇది ఒక టెక్నిక్ చెప్తాను. 3 బై జెడ్ అలానే ఉంటుంది, 1 ప్లస్ 3 బై జెడ్ ఇంటూ సిగ్మా n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ. ఈ టర్మ్ ని ఎక్స్ లాగా అనుకుంటే ఎక్స్ పవర్ n అంటే 2 బై జెడ్ హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇక్కడ మైనస్ ప్లస్ ఆల్టర్నేట్ గా వస్తే -1 హోల్ పవర్ n రాయండి, లేకపోతే 2 బై జెడ్ హోల్ పవర్ n. సెకండ్ వన్ చూసామంటే -8 బై 3 ఇంటూ జెడ్ బై 3 హోల్ టు ద పవర్ ఆఫ్ n. బట్ మైనస్ ప్లస్ ఆల్టర్నేట్ గా వస్తుంది కదా, సಮೇషన్ పెట్టాలి. సಮೇషన్ n ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ n జెడ్ బై 3 హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఈ -1 హోల్ పవర్ n ఏం డినోట్ చేస్తుందంటే ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా వస్తుందని. ఇక్కడ దిస్ ఈజ్ వ్యాలిడ్ వెన్ 2 బై జెడ్ ఈజ్ లెస్ దాన్ 1 అండ్ మోడ్ జెడ్ బై 3 లెస్ దాన్ 1. ఒక్కోసారి రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ కూడా అడుగుతుంటాడు. రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ ఎలా వస్తుందంటే ఇలా, ఓకే, ఈ పాయింట్ రాయాలి, రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ రాయమన్నప్పుడు. అర్థమైందా? ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే ఆటోమేటిక్ గా ప్రాబ్లం అంతా అర్థం అవుతుంది. ఇది అర్థం కావాలి, 1 వచ్చేటట్టు చూసుకోవాలి మనం, ఇంకేం లేదు. మరి క్లియర్?